చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్స్ 8008188800. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే కిక్కు చిరంజీవి అనే సినిమా చూశానండి. నిజంగా అంటే ఈ సినిమా కిక్కు ఎంటర్టైన్మెంట్స్ మీద శుభసాయి వెంకట్, నడిమింటి దీప్తి నిర్మించారు. అండ్ హీరో కిక్కు యనమల హీరోగా ఈ సినిమా వచ్చింది. నిజంగా వీళ్ళు చాలా కష్టపడ్డారు. మొట్టమొదట హీరోలు దొరకలేదు ట్రై చేస్తే, తర్వాత ఏ రకమైన సహకారం ప్రోత్సాహం లభించక ప్రొడక్షన్ టైంలో కూడా చాలా కొత్త వాళ్ళు అవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడి మొత్తానికి ఎలాగైతేనే సినిమాని కంప్లీట్ చేశారు. తర్వాత హీరోయిన్ ప్రమోషన్స్కి రాలేదు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఇబ్బందులు, సినిమా కష్టాలు అన్నీ సినిమాకి పడ్డా ఫైనల్గా మాత్రం ప్రాజెక్టుని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. దాంట్లో ఎంతమందో ఆత్మీయులు, పెద్దవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో, ప్రసన్న గారు లాంటి వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఈ సినిమా మొత్తానికి రిలీజ్కి వచ్చింది. ఇవాళ రిలీజ్ అయింది. నిన్న సాయంత్రం ప్రీమియర్ షో కూడా వేశారు. అయితే ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడి, శుభసాయి వెంకట్ ఇంత పెద్ద బడ్జెట్ అయిపోతుంది, ఇంకా హీరో దొరకలేదు, సినిమా ఆపడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నడిమింటి దీప్తి గారు కిక్కు యనమల్నే హీరోగా పెట్టి సినిమా కంప్లీట్ చేశారు. ఇది చేయడానికి శుభసాయి వెంకట్ మొట్టమొదట కొంత అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎందుకంటే ఈ బడ్జెట్ మీద ఈ కొత్త హీరోతో ఇది వర్కౌట్ అవుదేమో అని అతను కొంచెం మొహమాట పడ్డాడు, భయపడ్డాడు. కానీ నిర్మాతలుగా నడిమింటి దీప్తి అండ్ కిక్కు యనమల వాళ్ళిద్దరూ కూడా సబ్జెక్టు, శుభసాయి వెంకట్ చెప్పిన సబ్జెక్టు మీద నమ్మకంతో ఈ సినిమాలోకి దిగారు. అండ్ హీరో దొరకని కారణంగా కిక్కు యనమలే హీరోగా చేయడం జరిగింది ఈ సినిమాలో. దానివల్ల సినిమా ఇండస్ట్రీలో మరొక సమర్థుడైన హీరో, అంటే ఏ ఇమోషన్ అయినా చేయగలను అని నిరూపించుకునే ఒక సినిమా కిక్కు చిరంజీవి ద్వారా, కిక్కు అంటే కిరణ్ కుమార్ అతని పేరు కిక్కుగా పెట్టుకున్నాడు. చాలా ఒక ప్రామినెంట్ క్యారెక్టర్ని అంత అద్భుతంగా పండించి మొదటి నుంచి కొస వరకు ఎన్నో షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని డైరెక్టర్ వెంకట్ సహకారంతో, ప్రోత్సాహంతో, నడిమింటి దీప్తి గారు నిర్మాత ప్రోత్సాహంతో కిక్కు యనమల ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పోషించాడు. ఇంకా అంతకన్నా చేయడానికి ఏం లేదు. ఏ హీరో అయినా అంతే చెయ్యాలి. అంతా కిక్కు యనమల చేయడం జరిగింది. అండ్ ఆ క్యారెక్టర్ని పండించాడు. ఆ క్యారెక్టర్ పండింది తన పెర్ఫార్మెన్స్ ద్వారా. సినిమాలో మనం చూస్తున్నంతసేపు ఇదేంట్రా బాబు, అయితే ఇది ఒక విచిత్రమైన కథ. గుండె అందరికీ ఎడం పక్క ఉంటే ఈ క్యారెక్టర్కి కుడి పక్క ఉంటుంది. అది డైరెక్టర్కు ఉన్న ఒరిజినల్ ఫిజికల్ కండిషన్. శుభసాయి వెంకట్కి డైరెక్టర్కి కుడివైపు ఉంటుంది గుండెకాయ. కాబట్టి దాన్ని ఆ బేస్ మీదే ఆ కథ రాశాడు అతను. గతంలో 2 సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, డైరెక్టర్ వెంకట్ దాన్ని ఒక థ్రిల్లర్గా మార్చి ఆ సినిమా నిండా కుడిపక్కన గుండె ఉండడం అనే ఒక పాయింట్ని ఒక థ్రిల్లర్ కంటెంట్ కనెక్ట్ చేయడంతో సినిమాకి ఒక వాచింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దానికి డైరెక్టర్ వెంకట్ని మెచ్చుకోవాలి. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు, ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ స్పాయిలర్స్, బట్ 100% ఈ ఇద్దరు అనాథలే సినిమాలో. అవతల కిక్కు అనాథే అండ్ కసిం ఖాన్ అమ్మాయి హీరోయిన్, అమ్మాయి అనాథే క్యారెక్టర్గా. వాళ్ళిద్దరూ ఈ అమ్మాయి హీరోయిన్ను తను మ్యారేజ్ చేసుకునే వాడి దగ్గరికి వెళుతున్న టైంలో మార్గంలో యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయి చచ్చిపోతాడు. చచ్చిపోయిన ఆ నేపథ్యంలో హీరోయిన్ను కలుస్తారు. అక్కడి నుంచి సినిమా పరిగెడ్డం మొదలెట్టి ఆ ఫారెస్ట్లో జరిగే సీన్స్, షార్ట్స్ అన్నీ ఎంత బాగా తీసాడంటే వెంకట్, మంచి షార్ట్ టేకింగ్. అబ్బాయికి చిన్న అనుభవం ఉన్నదంట గతంలో. దానివల్ల ఆ షార్ట్ టేకింగ్ కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉంది. ఒక థ్రిల్ని క్రియేట్ చేయడానికి, లేకపోతే రేపు నెక్స్ట్ రాబోయే థ్రిల్స్ కావాల్సినట్టుగా ఆ షార్ట్ టేకింగ్, శాఖరచంద్ర, RR ఎవ్రీథింగ్ హెల్ప్డ్ సినిమా ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఎక్కడ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠని వాళ్ళు సీన్ బై సీన్ డెవలప్ చేసుకుంటూ
వచ్చిన సందర్భంలో ఈ అమ్మాయి ఈ అడవిలో ఈ కిక్కు అనే క్యారెక్టర్ ఒక ఫోటోగ్రాఫరు, ఆ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్తో తను తీసే ఫోటోలు, ఆ సీన్స్ నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యి తనకు నచ్చిన వాడిని మాత్రమే చేసుకుంటానని పట్టుబట్టిన అమ్మాయిని కాదనలేని తండ్రి అవస్థలో ఈ అమ్మాయి ఆ కిక్కు ఆ ఫోటోగ్రాఫర్ని ప్రేమించడం, వాళ్ళిద్దరికి పెళ్లి జరగడం. అక్కడ ఫస్ట్ నైట్ దగ్గర ఒక టెరిఫిక్ షాక్ థియేటర్లో. ఫస్ట్ నైట్ ఏం జరిగింది, ఇంతకీ పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎవరు, అసలు విలన్ ఎవడు? తనికెళ్ళ భరణి లాంటి ఒక బ్రహ్మాండమైన యాక్టరు ఆ క్యారెక్టర్ని చేయడం వల్ల ఆ క్యారెక్టర్కి మంచి వెయిటేజ్ వచ్చింది. శ్రీకాంత్ అయ్యంగారు ఉన్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎప్పుడైతే ఈ కిక్కు మీద విలన్స్ దాడి చేసినప్పుడు, కత్తి పోట్లతో దాడి చేసినప్పుడు ఆ హీరోని హాస్పిటల్కి తీసుకెళ్తున్న మార్గంలో తల్లి ఎదురవడం, ఆ తల్లికి ఈ దెబ్బతిన్న కత్తిపోట్లకి దాడికి బలి అయిన ఈ హీరో క్యారెక్టరు తనకి ఏ విధమైన అనుబంధం ఉంది అని తెలిసే పాయింట్ దగ్గర మళ్ళీ సినిమా ఇంకో టర్న్ తీసుకోవడం, ఒక సెంటిమెంటల్ టర్న్ తీసుకుంది. దీనిలో మంచి ఇమోషన్స్ ఉన్నాయి సినిమాలో. ఆ ప్లేస్లో ఈశ్వరీరావు గారు లాంటి ఒక పాపులర్ యాక్ట్రెస్ ఉండడం వల్ల దానికి అక్కడ బరువు బలం వచ్చాయి. అక్కడి నుంచి ఆవిడ నడిపించిన విధానం, ఆవిడ పాత్రని రైటర్ డైరెక్టర్ వెంకట్ నడిపించిన విధానం చాలా చాలా గుండెలకు హత్తుకునేటట్టుగా ఉంది సినిమా. ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ సీన్స్ అన్నీ కూడా. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికండి, ఫస్ట్ హాఫ్ ఈ క్యారెక్టర్లు, ఇంట్రడక్షన్స్, కథ, ఈ హీరోకి కుడివైపు గుండె ఉండడం వల్ల అలసిపోయిన తను హార్ట్ బీట్ పెరిగి బ్లూయిష్గా అయిపోవడం, అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి సినిమాలో. కానీ సెకండ్ హాఫ్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అసలు ఈ విలన్ ఎవడు, తనికెళ్ళ భరణి హీరోని ఎందుకు చంపుదాం అనుకుంటున్నాడు, అసలు ఈ ప్లేస్లోకి హీరోయిన్ పెళ్లి చేసుకున్న హీరో ప్లేస్లోకి ఇంకొక వ్యక్తి ఎలా వచ్చాడు, గుండె ఎలా మారింది, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లోనండి నిజంగా మంచి మంచి ట్విస్టులు, చిన్న చిన్న షాక్స్ ఇస్తూ సినిమా ముందుకెళ్తుంటే ప్రతి సీను, ప్రతి ట్విస్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి క్లైమాక్స్ దగ్గర మళ్ళీ ఒక మంచి ట్విస్ట్ పడి, అంటే ఈ కథలో ఈ రకమైన ట్విస్టులు అన్యాచురల్గా లేవు. అది బేసిక్ పాయింట్. న్యాచురల్గా ఉన్నాయి, యాక్సెప్టబుల్గా ఉన్నాయి, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. అందుకని సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఓకే, చిన్న చిన్న ల్యాగ్లు ఉన్నాయి. చోటక ప్రసాద్ అతను ఎడిటింగ్లో ఎక్కడ పొరపాటు లేదు. బట్ కథని నడిపించేటప్పుడు అక్కడక్కడ మనకి చిన్న ల్యాగ్ లాగా అనిపిస్తుంది. బట్ అది లేకపోతే కథ ముందుకు నడవదు. ప్రతిదీ ఎపిసోడ్స్ కింద అయిపోతాయి, సీరియల్ ఎపిసోడ్స్ లాగా అయిపోతాయి. కాబట్టి దాన్ని మెయింటైన్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ స్పాయిలర్స్, బట్ ఇట్ హ్యాస్ టు బి వాచ్డ్. అందరూ చూడాలి సినిమా. ఒక మంచి హీరో వచ్చాడు ఈ సినిమా ద్వారా, ఒక మంచి డైరెక్టర్ వచ్చాడు ఈ సినిమా ద్వారా, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు ఈ సినిమా ద్వారా, ఒక మంచి కెమెరామెన్ రామకృష్ణ కెమెరా వర్క్ చాలా బాగుంది. అండ్ అన్ని వైపుల నుంచి సినిమాకి ఒక సమగ్రత, మనం వీ కెన్ సీ దట్ కంప్లీట్నెస్ ఇన్ ద ఫిల్మ్. అందరూ చూడాలి. థ్రిల్లర్ లవ్ చేసేవాళ్ళు, థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం ఈ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వన్ షుడ్ నాట్ మిస్ కిక్కు చిరంజీవి. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ముందు చిరంజీవి అని టైటిల్ పెడితే టైటిల్ ఇవ్వలేదు, అందుకని కిక్కు చిరంజీవి అని పెట్టుకున్నారు. బట్ సినిమాలో మాత్రం చిరంజీవి ఉంటాడు. అతను అన్నాడు, కొత్త హీరోలు రావాలండి అని నా ఇంటర్వ్యూలో అన్నాడు. కిక్కు యనమల అండ్ కొత్త హీరో వచ్చాడు, నిలబడే హీరో వచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.